ఇల్లు కట్టుకుంటే మళ్ళా ఎవరినో పెట్టుకొని మళ్ళా కట్టుకుంటా పెట్టుకోని పట్టుకోని పెట్టుకునేదానికి పట్టుకునేదానికి చాలా తేడా ఇట్లా పెట్టుకొని వాళ్ళైనా ఉన్నారా ఊరు సేదా పిల్లల్లా నేను ఇష్టం వాళ్ళ ఆయన కవరాను ఇట్లా పెళ్ళాన్ని ఎత్తుకుందరా వాళ్ళ పోరపడుదురా అని ఇండియన్ పెద్ద గెట్ బ్యాగ్ ఆ గెట్ బ్యాగ్ కట్టాయి కట్టి దిగేసిన ఎక్కడ వాళ్ళకి ఉంటారు కొట్టుకొని ఇద్దరు మందం తాగినప్పుడు ఇంకా చుట్టి తీర్లేదా నాకు వద్దు వాళ్ళు వదుకున్నా నాకు వద్దు నా కళ్ళంలో వాడు వద్దు వాళ్ళ వందే నాగా ఉన్నది నువ్వు ఇంటికి
ఇప్పుడు నీ పల్లెం కాలనికా సరే నేను మాట్లాడుతున్నాను నాకొద్దు స్వామి నాకొద్దా మొగడు నీ కొత్తగా రాత్రి ఆయన దగ్గర పోదురమ్మా నాకొద్దు స్వామి అమ్మగుడు అయ్య మొగుడు అనేవాడు పక్కన పెట్టుకొని మళ్ళీ ఇల్లు తప్పులు చేయని ఏం కదా నాకొద్దు స్వామి అట్లా మొగుడు ఉంటేనే లాగంటేనేమి ఇటు నుంచి రాయగడ బంగళగడి మధ్య 70 మంది మొగలు సంపాదిస్తా 70 మందినా పుట్టుకు బాగున్నావు 70 మంది కంటే 80 మంది సంపాదించు వాడిని పుట్టుకు ఎవరు దొరుకుతారమ్మా నాకొద్దు అట్లా మాట్లాడకూడదా నాకొద్దు స్వామి నీకు వద్దు ఆయన నాకు వద్దు నీ అమ్మగుడు ఎంత నీ అమ్మగుడు కావాలి ఇంకా ఎవరు కావాలా చేసుకుంటా ఆయన ఏం పని చేస్తాడమ్మా ఆయనే సైనికర్లా ఆయన గుమ్మంగా పడుకుంటా మొత్తం అన్ని నీళ్ళు చూసుకుంటా పడుకున్నా కూడా ఆయన వల్ల కాదా ఆయన గుళ్ళ పూజారి కదా ఆయన గుళ్ళ అమ్మవారి గుళ్ళ పూజారి పూజారి అయితే గుళ్ళ గంట కొడతాడు గంట గుళ్ళ పొద్దున స్నానం చేసి అమ్మవారి పూజ చేసి గంట కొడతాడు గంట నాకు కూడా గంట కొడితే చాలు స్వామి వాసన కూడా తొలగాడు ఆయన ఆ గంట కాదు తెల్ల గుళ్ళ గంట గంట కొట్టగంట పనిలే అర్ధ గంటలో కొట్టడా అర్ధగంట కొట్టలేవా ఆయన వల్ల కాదు తెల్ల గంట కొట్లాడా అర్ధ గంట కొట్లాడా నాకు వద్దు స్వామి అట్లా కూడా తెల్ల అమ్మ కదా ముగ్గురు దగ్గర కాపురం చేసుకోవాలమ్మా నాకు వద్దు స్వామి కాలు పట్టుకో అమ్మ వచ్చేస్తుంది కాలు పట్టుకో వస్తుంది అమ్మ సాయంత్రానికి ఒకటి తినే సంస్కారం మరి కీర్తిస్తున్న బట్టి రమణయ్య గారి ఆత్మహత్య జరగాలని గాలముల వాతావరణ బట్టి తన బావమర్దన లేక మామగారు బట్టి గాలముల వాతావరణ బట్టి రమణయ్య గారు కూడా